వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో న్యూస్లో ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. మీకు కాంపిటేటివ్ పర్పస్లో ఏవైతే ఇంపార్టెన్స్ ఉంటాయో అవే మీకు కరెంట్ అఫైర్స్గా మేము రూపొందిస్తున్నాం. ఈరోజు న్యూస్ లో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం. ఇరాన్ యొక్క అధ్యక్షుడు అనేది దుర్మరణం చెందడం జరిగింది. ఈయనతో పాటు విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లా హియాన్. ఎవరండి? అమీర్ అబ్దుల్లా హియాన్. ఈయన ఎవరంటే విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లా హియాన్. ఇరాన్ అధ్యక్షుడితో పాటు విదేశాంగ మంత్రి, అట్లాగే మరి యొక్క 6 అనేది హెలికాప్టర్లో దుర్మరణం చెందడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే తూర్పు అజర్ బైజర్ ప్రావిన్స్ లో జరిగింది. తూర్పు అజర్ బైజర్ ప్రావిన్స్ లో ఈ యొక్క హెలికాప్టర్ ప్రమాదం అనేది జరిగింది. ఇక్కడ ఎవరంటే సహాయక చర్యలు చేపట్టారంటే రెడ్ క్రీసెంట్ సొసైటీ. ఎవరండి? రెడ్ క్రీసెంట్ సొసైటీ బృందం సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. డైసీ స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొక్తార్ అయాతుల్లా అలీ ఖమేని నియమించారు. ఈయన ఎవరంటే ఇరాన్ యొక్క ఉపాధ్యక్షుడు. ఎవరండి? ఇరాన్ యొక్క ఉపాధ్యక్షుడు. ఈయన్ని ప్రెజెంట్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈయన పేరు ఏమిటంటే మహమ్మద్ మొక్తార్. తర్వాత ప్రపంచ పారా అథ్లెటిక్స్ లో లక్ష్య కేడకర్ని దీప్తికి స్వర్ణం. ఎవరండి? దీప్తి. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో దీప్తికి బంగారు పతకం కైవసం చేసుకుంది. మహిళల T20 400 మీటర్ల పరుగులు దీప్తి 55.7 సెకండ్లో పూర్తి చేసి అగ్రస్థానంలో దక్కించుకుంది. గత ఏడాది పారిస్ లో బెన్ క్లార్క్, ఈమెది అమెరికా దేశం, ఈమె రికార్డుని దీప్తి అనేది కైవసం చేసుకుంది. దీప్తి ప్రస్థానం. ఈవిడిది వరంగల్ జిల్లా కల్లేడు గ్రామం. పారా ఒలింపిక్స్ అనేవి 1948లో ఉద్భవించింది. పారా ఒలింపిక్స్ 1960లో 23 దేశాలు అథ్లెట్ నుండి 2012 వేసవి ఒలింపిక్స్ 100కు పైగా దేశాల నుండి వేలాది మంది పోటీదారులు పెరిగింది. పారా ఒలింపిక్స్ లో 6 రకాల వైకల్యాలను కలిగిన వారు అర్హులు. ఎన్ని రకాలండి? 6 రకాల వైకల్యం కలిగిన వారు అనేది పారా ఒలింపిక్స్ కి అర్హులు. తర్వాత వరల్డ్ కప్ 2024లో నిఖిత్ జరీన్ మరియు మీనాక్షి ఒక్కో స్వర్ణం గెలుచుకున్నారండి. ఈ మ్యాచ్ మే 18, 2024 ఆప్స్తానా కజకిస్తాన్ లో జరిగింది. ఎక్కడండి? ఆప్స్తానా. ఇది ఎక్కడుందంటే కజకిస్తాన్ లో జరిగింది. నిఖిల్ 52 కేజీల ఫైనల్లో కజకిస్తాన్ కు చెందిన ఇజియా ఉరక్ బయోవాపై విజయం సాధించగా, మహిళల 48 కేజీల ఫైనల్లో మీనాక్షి ఉజ్బెకిస్తాన్ కు చెందిన రెహ్మానోవా సైదాన్ పై విజయం సాధించింది. ఈ రోజు న్యూస్ లో మరి యొక్క ఇంపార్టెన్స్. థాయిలాండ్ ఓపెన్ టైటిల్ మే 19, 2024 పురుషుల డబుల్స్ ఈవెంట్స్ లో భారతదేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి. ఎవరండి? సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి
సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి థాయిలాండ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నారు. వీళ్ళు ఎవరి మీద గెలుచుకున్నారంటే ఫైనల్లో చైనా జంట ఎవరండి చైనా జంట మీద గెలుచుకున్నారు. చెన్ బోయింగ్ మరియు లియోని మీదుగా గెలుచుకున్నారు. ఈరోజు న్యూస్ లో మరి యొక్క ఇంపార్టెన్స్ ఐటీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సజీవ్ పూరి 2024-25 సంవత్సరానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ CIII అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎవరండి? సజీవ్ పూరి CII అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా CII అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఈ రోజు న్యూస్ లో మరి యొక్క ఇంపార్టెన్స్ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం మే 18న జరుపుకుంటారు. మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుపుకుంటారు. ఇది ఎప్పటి నుంచి అంటే 1977 ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం నిర్వహించింది. ఎప్పటి నుంచి అంటే 1977 నుంచి ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ కౌన్సిల్ నిర్వహించింది. 2024 దీని యొక్క థీమ్ ఏమిటంటే విద్య పరిశోధన కోసం మ్యూజియం. 2024 థీమ్ ఏమిటంటే విద్య పరిశోధన కోసం మ్యూజియం. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రతిరోజు కూడా మార్నింగ్ 9-10 ఈ టైంలో కరెంట్ అఫైర్స్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అట్లాగే కరెంట్ అఫైర్స్ PDF ను కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో రూపొందిస్తాం. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో యాడ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.